సోదరులందరికీ ఒక నిండు ప్రాణాన్ని అహంకారంతో బలి తీసుకున్నటువంటి ఒక ఉదంతం జరిగినటువంటి రోజు. ఒక వ్యక్తి అహంకారానికి ఒక దళితుడు బలైనటువంటి రోజు. ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన సాగుతున్నటువంటి సమయంలో రాక్షస రావణ కాండ జరిపిన తీరుకు మే 19 ఒక సాక్ష్యం. వీధి సుబ్రహ్మణ్యం ఉన్నటువంటి ఒక యువకుడు డ్రైవర్గా పనిచేస్తుంటే అకారణంగా వారి అహానికి బలి చేసినటువంటి రోజుని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. అంటే దళితులు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా, గౌరవంగా, ఉన్నతంగా బతకలేని రోజులు కొన్ని ఉన్నాయి. వీధి సుబ్రహ్మణ్యం ఆత్మకి, పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నారు ఈరోజు దళితులకు సంబంధించి. 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,981 మంది దళితుల మీద దాడి జరిగింది. ఏ రోజైనా నీ ప్రభుత్వంలో 56,981 మంది దళితులకి న్యాయం చేశావా నువ్వు? 5,600 మందికి న్యాయం చేసావా నువ్వు? 27 సంక్షేమ పథకాల్ని తొలగించడం జరిగింది. కనీసం నీ సలహాదారులుగా లేదంటే నీ ప్రతిపాదించినటువంటి రాజ్యసభ సభ్యులుగా 2 దళితులనైనా పెట్టుకున్నావా? సంక్షేమాన్ని తీసేశావు, కనీసం సలహాదారులైనా పెట్టుకున్నావా? ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. సలహాదారులుగా పెట్టుకోవడానికి వాళ్ళకేం తెలుసు అని అహంకారపూరితంగా దళితులని కించపరిచినది మీరు, మీ నాయకత్వం, మీ పార్టీ కాదా? ప్రకారం ఎస్సీల సంఖ్య పెరిగింది. 18 నుంచి 19% దళితుల సంఖ్య పెరిగింది కాబట్టి, ఓటు బ్యాంకు కీలకమైంది కాబట్టి వీరిని మనం వశపరుచుకోవాలి, లోపరుచుకోవాలి, మాయ మాటలు చెప్పి మనం వీరికి దగ్గరవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దళిత సోదరులకు అందరికీ తెలుసు, వేటగాడు మైదానంలో నూకలు చల్లేది పక్షుల ఆకలి తీర్చడానికి కాదు, నూకల కోసం వచ్చిన పక్షులను పట్టుకొని కాల్చుకు తినడానికి. సరిగ్గా ఇదే పందాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ప్రయాణం చేస్తోంది. దళితులను ఓటు బ్యాంకుకు పరిమితం చేసుకొని దళితులను, బలహీనుల్ని వశపరుచుకొని అధికారంలోకి రావాలని కలగంటోంది. ఇది అసాధ్యం, ఇక మీదట అసాధ్యం. ఎందుకంటే దళిత సమాజం ఓటు బ్యాంకులో పెరగడమే కాదు, చైతన్యంలో కూడా పెరిగింది. నంబర్ పెరగడమే కాదు, వారి ఆలోచనలు కూడా పెరిగాయి. అంతేకాదు, మీలాంటి కుట్రలని భగ్నం చేయగలిగినటువంటి, మీలాంటి ముసుగులని తీసివేయగలిగినటువంటి నాయకత్వం కూడా దళితుల్లో పెరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా.